హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ప్రశాంతి రమేష్. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీకు లాస్ట్ వీడియోస్లో వెజిటేబుల్స్ ప్లాంట్స్ అలాగే ఫ్లవర్ ప్లాంట్స్ చూపించానండి. ఇప్పుడు ఫ్రూట్స్ ప్లాంట్స్ చూపిస్తాను. మా గార్డెన్లో ఉన్న ఫ్రూట్స్ ఏంటో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే పనస చెట్టు అండి. పనస చెట్టు చాలా పెద్దదండి. ఇదిగో చూడండి, చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు సీజన్ కదండి పనస పళ్ళకి, సమ్మర్ టైము. ఇదిగోండి ఫ్రూట్స్ కూడా అయితే పూసింది చూడండి. కాయ అయితే కాసిందండి, ఇంకా చాలా పోతుంది చెట్టు అంతా కూడా. ఇంకా చాలా పెద్ద చెట్టు అండి. ఇప్పుడు పనస పళ్ళకి సీజన్ కదండి. అదిగో చూడండి, చెట్టు అంతా కూడా చాలా పోతుందండి. ఇప్పుడే చిన్న చిన్నగా పిందెలు అనేవి వస్తున్నాయి. ఇదిగోండి, చాలా పెద్ద చెట్టు, పై వరకు ఉంది. చాలా ఎక్కువ పోస్తుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. బాగా స్వీట్గా ఉంటాయి పనస పళ్ళు అనేవి. సరే అండి, నేను మీకు మరలా ఈ పండు కోసిన తర్వాత నేను మళ్ళీ మీకు వీడియో పెడతాను. అలాగే ఇంకా మా గార్డెన్లో ఉన్న ఫ్రూట్స్ ప్లాంట్స్ చూపిస్తాను. ఇదైతే రామఫలంకాయ అండి. కొంచెం ముళ్ళు ముళ్ళుగా కాస్తుంది ఫ్రూట్ అయితేని. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది కూడా పూత పూసిందండి చూడండి. ఇది కూడా ఫ్రూట్ అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. చూడండి, పూత పూసింది, ఆకులు అంటే రాలిపోయినాయండి. పక్కన ఉంది ఇది పూత అనేది పూసిందండి. ఇది కూడా ఫ్రూట్ తయారవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది రామఫలంకాయ అండి. ఇదైతే పప్పాయ అండి. ఇది పప్పాయ అండి. ఇంకోండి ఇంకా ఉన్నాయి. ఇది కూడా పెద్ద చెట్టు పప్పాయ. ఈ చెట్టును కూడా చాలా ఉన్నాయండి. అదిగోండి పైన కూడా. ఫ్రూట్స్ సమ్మర్లో చాలా మంచిది. పప్పాయ కూడా చాలా మంచిది కదండి ఫ్రూట్. ఇదైతే బనానా ప్లాంట్ అండి. చూడండి, అరటికాయలు వేసింది. చక్కెరకేళి అండి. చక్కెరకేళి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చాలా చెట్లు ఉన్నాయండి. ఇప్పుడైతే ఒక గెల అయితే వేసింది చెట్టు. ఇది కూడా గ్రీన్ బనానా ప్లాంట్ అండి. చాలా పెద్ద గెలేస్తుంది. హైబ్రిడ్ చెట్టు అయితే చిన్నగా ఉంటుంది, గెల అయితే చెట్టు అంత పొడుగు వేస్తుంది. ఇది వచ్చేసి జామకాయ అండి, గోవా. ఇది కూడా చాలా కాయలు అనేవి ఉన్నాయి. ఇంకా పూత కూడా చాలా ఎక్కువ ఉంది. చూడండి, పూత అనేది పూసింది. ఇది వచ్చేసి దానిమ్మ చెట్టు అండి. చూడండి, ఇంకైతే పూత వేయట్లేదు. మొన్నే ప్లాంట్ తీసుకొచ్చాము రాజమండ్రి నుంచి. చూడండి, చాలా పైకి కూడా గ్రోత్ అయింది. ఇదైతే డ్రాగన్ ఫ్రూట్ అండి. తెలుసు కదండి మీకు, మంచి ఫేమస్ ఫ్రూట్. ఇప్పుడు ప్రతి విషయంలోనూ వైద్యపరంగా మనకి చాలా సహాయపడుతున్న ఫ్రూట్ అండి ఇది. ప్లేట్లెట్స్ వంటివి డౌన్ అయితే మనం డ్రాగన్ ఫ్రూట్ అనేది తీసుకుంటే మంచిది. దీన్ని కూడా మేము కొని నాటడం జరిగిందండి. ఇదిగోండి, ఇది పందిరిలా వేస్తున్నాం. ఇదిగో పందిరి, ఇంకా పందిరిలా వస్తుంది. తర్వాత ఫ్రూట్స్ అనేవి కాస్తాయండి. మొన్ననే తీసుకొచ్చాము. దీనికైతే ఎరువు అవి వేసి చక్కగా పెంచడం జరుగుతుందండి. దీనికి ఫ్రూట్స్ కాసిన తర్వాత నేను మరలా మీకు వీడియో చేస్తానండి.
ఇది పందిర్లా వస్తుంది. అలాగే ఇది బ్రహ్మకమలం అండి. చూడండి, ఇది కూడా మొన్నే తీసుకొచ్చాము. ఇది ఇప్పుడే చిన్నగా చిగురేస్తుంది. ఇది మీకు తెలుసు, గత వీడియోలో కూడా పెట్టడం జరిగిందండి. ఇది ఆకు ద్వారా మొక్క వస్తుందండి. ఆకుని మనము నాటితే ఇలా ఆకు నుంచే చిగురు అనేది వస్తుంది. పువ్వులు కూడా ఆకు నుంచే పోస్తాయి. ఇది బ్రహ్మకమలం అండి. ఇది 4 ఇయర్స్కి ఒకసారి పోస్తుంది. పూసినప్పుడు కూడా నేను వీడియో చేస్తాను మీకు. సరే అండి, ఇదైతే చెరకుండి. తెలుసు కదండి, మనకి షుగర్ చెరకు నుంచే తయారవుతుందండి. ఈ చెరుకు గడ కూడా వేయడం జరిగిందండి. అదిగోండి, ఇది కూడా పైకి బాగా గ్రోత్ అయ్యింది. ఇంకంటే లావు అనేది ఆపలేదు. ఇదిగోండి మొత్తం ఉంటుంది. ఒక కనిపి నుంచి ఇలా వస్తుందండి. ఇది చెరకు. ఇంకా ఇది లావు అవుతుంది. లావు అయిన తర్వాత మనం గెడల కింద అనేవి వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రశాంతి రమేష్. అందరికీ నమస్కారం అండి.